హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేద ప్రజలకు అంబేద్కర్ నగర్లోని నిర్మించిన 592 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతి డిమాండ్ చేశారు. ఖాళీగా ఉంటున్న డబుల్ బెడ్రూమ్ రూముల్లో నివాసం ఉంటూ వంట వార్పు చేసుకుంటూ ఉంటున్న వారికి మద్దతు పలికారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవ తీసుకుని అర్హులైన పేదలను సర్వే చేసి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలన్నారు. పేదలకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయని ఎడల దశల వారీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్ర పాలకులు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని చెప్పి పదే పదే చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇక్కడ నడి ఒడ్డులో ఉన్నటువంటి హనుమకొండలో అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన దానిలో ఇండ్లు వేసి 2018లో ప్రారంభమై 19లో పూర్తి చేసి అప్పుడున్నటువంటి అధికారులు 120 మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం, కానీ ఇగా ఇస్తాం అగా ఇస్తాం అని చెప్పి పేదలు దాదాపు అర్హులైన పేదలు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు అనేక సార్లు టీఆర్ఎస్ ఎప్పుడు బహిరంగ సభ జరిగినా ఎప్పుడు వాళ్ళ కార్యక్రమం జరిగినా హాజరై మాకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారు, పూర్తి అయినాయి తప్పకుండా ఇవ్వాలని చెప్పి కోరినా కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పుడున్న కేటీఆర్ కేవలం ఒక 6ఊరికి ఇచ్చి చేతులు దులుపుకొని పోవడం జరిగింది. ఇప్పటికీ 540 ప్లాట్లు ఉన్నాయి. తప్పకుండా నిన్న చాలామంది అర్హులైన పేదలు పక్కనటువంటి గుడిసెలలో ఉండి వర్షం వస్తే ఇబ్బందులు అవుతా ఉన్నాయి, కష్టపడతా ఉన్నాం, మాకు అర్హులైన వాళ్ళం మేము ఉన్నాం, మాకే దక్కాలని చెప్పి మేము అర్హులైన వాళ్ళం అని చెప్పి మాకు ఇస్తామని చెప్పిళ్ళు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి వారు ఆవేదనతో బాధతో వారు మూటలు పట్టుకొని బోళ్ళు బొక్కలు పట్టుకొని వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది, సాగు చేసుకొని వంట చేసుకోవడం జరిగింది. తప్పకుండా వారికి ఇవ్వాల్సిందే. ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో పేదలు అయితే ఉన్నారో తప్పకుండా వారికి ఇవ్వాల్సిందే. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వారు తప్పకుండా చొరవ తీసుకొని ఇక్కడ తప్పకుండా అర్హులైన పేదలకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దీని ఆందోళనకు తప్పకుండా వందలాది మంది వచ్చిళ్ళు ఇక్కడ ఇప్పుడే ఉంటా ఉన్నారు. వారికి దక్కేంత వరకు ఇక్కడికి వచ్చి అధికారులు వారి పూర్తి వివరాలు తీసుకొని అర్హులైన పేదలకు దక్కేంత వరకు తప్పకుండా పట్టాలు ఇచ్చేంత వరకు సిపిఐ ఆధ్వర్యంలో వారికి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన తీవ్రతరం చేస్తాం. తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తర్వాత ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం కొరకు చూస్తాం.